జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సబ్బవరం మండలంలోని బోదువలస గ్రామంలో కామధేను భారతీయ గోశాలలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా గోశాల వ్యవస్థాపకులు ఆధ్యాత్మికవేత్త ఏ త్రిలోచన్ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి వచ్చిన ఋత్వికులు వేదమంత్రాల మధ్య సాంప్రదాయబద్ధంగా పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వెంకట్రావు వారి సతీమణి, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ దంపతులు, మాజీ వైస్ ఎంపీపీ అంతకాపల్లి సర్పంచ్ చొక్కాకుల గోవింద్ వారి సతీమణి పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలోని గోవులను, ప్రకృతి వ్యవసాయంను సందర్శించి గోశాల వ్యవస్థాపకులు త్రిలోచన్ను అభినందించారు. తమ మండలంలో పవిత్రమైన క్షేత్రం ఉండడం ఈ ప్రాంత ప్రజలు అదృష్టమన్నారు. తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొట్యాడ కృష్ణమూర్తి, సర్పంచ్ నేబర్తి శ్రీనివాసరావు, కంచపాటి రాంబాబు, కోన అప్పారావు, వాసు, తులసి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ తెలియపరుచుకుంటూ, ముఖ్యంగా త్రిలోచన్ గారు సబ్బవరం మండలం బోదువలస గ్రామంలో చాలా అద్భుతమైనటువంటి గోశాలని ఇక్కడ మరి చూస్తూ ఉంటే ఆ గోవుల్ని ఎక్కడి నుంచి తెచ్చారో కానీ నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. మా గ్రామం దగ్గరలోనే ఇలాంటి గోశాలను నడుపునందుకు ఈరోజు అంతరించిపోతున్నటువంటి గోవులు అంతరించిపోతున్నటువంటి పరిస్థితి. కొత్త వారికి గోవు తాలూకా అర్థం పరమార్థం తెలియనటువంటి పరిస్థితులు. మా చిన్నతనంలో ఏదైనా సరే జబ్బు చేస్తే, ఏదైనా ఇబ్బంది కలిగితే గోమూత్రం తాగితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయని చెప్పేసి మేము పురాణంలో విన్నాము. మేము కూడా, నేను దాన్ని ఆచరించాను. నేను కూడా గోమూత్రం తాగాను చాలా రోజులు. ఎందుకంటే ఆ గోమూత్రం వల్ల అది స్వచ్ఛంగా, ఇప్పుడు ఇక్కడైతే స్వచ్ఛంగా దొరుకుతుంది. షాపుల్లో అది స్వచ్ఛత ఉందో లేదో కానీ నాకు తెలియదు, కానీ ఇక్కడ గోమూత్రం అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది. గోమూత్రం చాలా మంది పెద్దలు, ఈరోజు చాలా మంది మన పెద్దలు పూర్వీకులు ఈరోజు కూడా దాన్ని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు త్రిలోచన్ గారు ఇక్కడికి ఈ బోదువలస గ్రామంలో ఈ గోశాలకు పిలిచి, అంతేకాకుండా శివపార్వతుల తాలూకా కళ్యాణాన్ని కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా మరి జరిపిస్తూ ఉన్నారు. మనందరి తరపున ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఇచ్చినటువంటి కంచిపాటి రాము గారికి కానీ, అలాగే మా తమ్ముడు సర్పంచ్ శ్రీను గారికి కానీ, కృష్ణమూర్తి గారు, ముఖ్యంగా కృష్ణమూర్తి గారు ఈ తాలూకా మరి సైట్ని, మరి ఇంత అద్భుతమైనటువంటి మంచి సైట్ని ఇక్కడ ఈ ప్రకృతి రీత్యంగా మంచి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి సైట్ని కూడా వారు ఇచ్చారు. వారికి కూడా మా అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రెస్ వారికి, ముఖ్యంగా మా సతీమణి గారు కూడా, అలాగే మా తమ్ముడు గోవింద్, అలాగే మా మరదలు జ్యోతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇక మీదట తప్పనిసరిగా, ఎందుకంటే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను విశాఖపట్నంలో ఇల్లు కట్టిన తర్వాత చాలా రోజులు మా వారికి చెప్పాను, మా సతీమణి, అమ్మా ఇంట్లో ఒక కపిలావులు పెట్టుకుందాం, నాకు ఆవంటే ఇష్టం. మా తమ్ముడు ఉన్నారు, వీళ్ళు అది స్మెల్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పేసి వాళ్ళు మరి దాన్ని తిరస్కరించడం జరిగింది. నాకు చాలా ఇష్టం కూడా, గోవుని చూస్తే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్తే, ఇప్పుడు సింహాచలం వెళ్ళాం అనుకోండి, తప్పనిసరిగా గోశాలకు వెళ్ళి తప్పనిసరిగా అక్కడ ఏదో నా చేతితో పెట్టి వస్తాం. అలాగే ఈరోజు అదృష్టాన్ని, ఆ భాగ్యాన్ని కల్పించినటువంటి త్రిలోచన్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా మనందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా ప్రాంతంలో ఉంది కాబట్టి దీనికి ముందు ఈ గోశాల ఈ తాలూకా రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఇదొక అద్భుతమైనటువంటి గోశాలగా మారాలి. ఆయన ఏదైతే కళలు సాకారం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. హర హర మహాదేవ్. నా పేరు త్రిలోచన్.
నేను ఈ కామధేను భారతీయ గోశాల ఒక సంవత్సరం క్రితం నెలకొల్పాను. అలాగే పక్కన ఓంకార క్షేత్రం కూడా 1 ఏకర్లో ఏర్పాటు చేశాను అనమాట. ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాం. శ్రీశైలం నుంచి ఋత్వికులు వచ్చారు. దానికి ముఖ్య అతిథిగా మన చొక్కాకుల వెంకటరావు గారు వచ్చారు. పిలవంగానే ఆయన నా కోరికను మన్నించి నా ఆహ్వానాన్ని మన్నించారు వచ్చారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే దేశం అన్న నెక్స్ట్ భగవంతుడన్నా చాలా చాలా భక్తి ఆయనకి. ఆయన కూడా హనుమంతుడి భక్తుడు. సో నిజంగా ఈయన తొందరలోనే రాజకీయాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేశం ధర్మం బాగుండాలంటే ఇలాంటి వాళ్ళు నిజంగా రాజ్యాలు వెళ్ళాలి. అదైతే నేను కోరుకుంటా ఉన్నాను. 100% మనస్ఫూర్తిగా మా గోమాతల ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను పిలవంగానే వచ్చారు. మా పూజా వేడుకలో పాల్గొన్నారు. అలాగే మా గోశాల పరిసరాలు కూడా అలాగే చూశారు సార్. చాలా సంతోషించారు అనమాట. సో ఇక ముందు కూడా సార్ సహాయ సహకారాలు కూడా మన గోశాలకి అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఇక్కడ మీరు ఏ కార్యక్రమం చేశారు? కళ్యాణ్ చెప్పాను కదా.